హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్య కలెక్షన్స్ ఫ్రమ్ విజయవాడ. ఈ మోడల్ ఫ్రాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో చూసేసి మీరే ఓన్గా స్టిచ్ చేసేసుకోవచ్చండి సింపుల్గా. అండ్ కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫుల్ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ 1.5 మీటర్ ఉందండి. ఇది కస్టమర్ ఇచ్చారనమాట. దీనికి నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అండ్ లైనింగ్ అవి తీసుకొని నేను సెట్ చేశాను అనమాట. ఈ మోడలు ఆ 1.5 మీటర్ని ఏ మోడల్ వస్తే ఆ మోడల్ స్టిచ్ చేయమని చెప్పారు మనకు కస్టమర్ వచ్చేసి. సో నేనైతే ఇలా తీసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని నడుము లెంత్ చూసుకుంటున్నాను అనమాట. నడుము లెంత్ కరెక్ట్గా సరిపోతే మనం ఆ 4 ఫోల్డింగ్స్ చేసేసుకోవాలి. సో అలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆది డ్రెస్లో చూపిస్తున్నాను కదా, ఈ పార్ట్లో నడుము పార్ట్లో వచ్చేసి 11.5 వచ్చిందనమాట. అంటే 12 వరకు మనం తీసుకోవచ్చు. అండ్ లెంత్ వచ్చేసి 10 ఇచ్చారు నడుము వరకు. సో దానికి నేను 1 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుతున్నానండి, ఎందుకంటే ఎదిగే పిల్లలు కదా, కొంచెం అది ఆల్రెడీ స్టిచ్ చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది. సో దానివల్ల నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. వీళ్ళకి నెక్ విడ్త్ వచ్చేసి 4.5 తీసుకోవాలండి, తక్కువ తీసుకోవాలి, లేకపోతే జారిపోతుంది అనమాట. కింద షోల్డర్ కూడా నేను 4.5 తీసుకున్నాను. నెక్ రౌండ్ వచ్చేసి షోల్డర్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్ లోపే మాత్రమే మార్క్ చేసుకోవాలండి. అండ్ కింద నడుము దగ్గర వచ్చేసి 12 ఉంది కదా, 12లో హాఫ్ 6 తీసుకున్నాను. పైన వచ్చేసి 7 తీసుకున్నాను అనమాట. ఇలా తీసేసుకొని 2 ఇంచెస్ ఖర్చు ఉంచేసుకొని మనము కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత మీకు క్లియర్గా అర్థం అవడానికి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ 4.5 తీసుకున్నాను. అండ్ నడుము లెంత్ వచ్చేసి 6 తీసుకున్నాను. కొంచెం మనకి ఫోల్డింగ్స్ వస్తాయి కదా, ఫ్రిల్ట్ కోసం ఒక ½ ఇంచ్ మాత్రమే తీసుకున్నానండి. 1 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా తీసుకున్నాను. అంతే సింపుల్గా ఇలా తీసేసుకొని ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మనం కటింగ్ చేసేసుకోవడమేనండి. సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం కూడా మిర్రర్ వచ్చింది కాబట్టి కొంచెం నెక్కులు అలాంటివి మనము ఎక్కువ తీసేసుకోకుండా రౌండ్ మాత్రమే తీసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. దీనికి వెరైటీ నెక్కులు ఏమన్నా పెట్టామనుకోండి ఇబ్బంది అయిపోతుంది. నేను నెక్ జస్ట్ 3 ఇంచెస్ మాత్రమే తీసుకున్నానండి, 3.5 మాత్రమే తీసుకున్నాను. బ్యాక్ వచ్చేసి హుక్స్ వస్తాయి అనమాట, అంటే జిప్ వేసుకోవచ్చు, లేదు అని అంటే హుక్స్ పట్టి కాజా పట్టి ఇచ్చేసుకోవచ్చు. నేనైతే హుక్ పట్టి ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే జిప్ ఫెయిల్ అయినా అవ్వదు, కాకపోతే వీళ్ళు హుక్ పట్టి ఇచ్చేసాను అనమాట దీనికోసం అయితే. సో ఇట్లాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసుకొని కటింగ్ చేసేసుకోవడమే అంతే. ఇది ఇంతవరకు మనం పై పార్ట్ వరకు కట్ చేసేసుకున్నాం. పై పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ చేసేద్దాం అనేసి నేను ఫిక్స్ అయ్యానండి. ఇది వచ్చేసి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ నేను మంచి సాఫ్ట్ సిల్క్ తీసుకున్నానండి, చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితేను. అది తీసేసుకొని పాపది ఎంత డ్రెస్ లెంత్ వచ్చిందో అంత లెంత్ వరకు తీసుకున్నానండి. 30 వచ్చింది, 30 వరకు నేను పెట్టుకున్నాను. ఫుల్ లెంత్ వచ్చేసి ఎక్స్ట్రాగా వచ్చేటట్టు 30 తీసేసుకొని ఇలాగా రౌండ్ సమోసా ఫోల్డింగ్ వేసేసుకొని రౌండ్ చేసేసుకున్నాను. వీళ్ళకి చిన్నపిల్ల కాబట్టి హెవీ రౌండ్ కూడా అక్కర్లేదు, సింపుల్గా ఒక సింగిల్ రౌండ్ సరిపోతుందన్నమాట. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సెట్ చేసుకుంటూ కటింగ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత నడుం దగ్గర వచ్చేసి 6 కదా, 6కి మనకి నడుం కూడా 6 వచ్చేటట్టు చూసేసుకొని లెంత్ వచ్చేసి 6 వచ్చేటట్టు చూసేసుకొని కటింగ్ చేసేసుకోవడమే. అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. 6.5 పెట్టుకున్నామంటే మనకి ఖర్చుల్లోకి కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. అంతే మెయిన్ ఫ్యాబ్రిక్. దీని మీద మళ్ళీ లైనింగ్ కూడా పెట్టేసుకొని లైనింగ్ కూడా స్టిచ్ చేసేసుకోవడమే. ఇది వచ్చేసి నేను సో హాఫ్ మోడల్, ఇది మొత్తం కూడా రౌండ్ రాదండి. సో ఒకవైపు పైకి ఒకవైపు కిందకి వచ్చేలాగా డిజైన్ చేసుకున్నాను. నేను ఉన్న ఫ్యాబ్రిక్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఆలోచించుకొని ఈ మోడల్ అయితే తీసుకున్నాను. ఇది స్టిచ్చింగ్లో నేను యాడ్ చేసేసిన తర్వాత నడుము లెంత్ అవి తీసేసుకొని యాడ్ చేసిన తర్వాత ఆ కింద రౌండ్ కూడా కట్ చేసేస్తాను. మీకు ఇక్కడ చూపిస్తున్నట్లు కట్ చేసేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లైనింగ్ కూడా సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, దానికన్నా కొంచెం తక్కువ ఉండేటట్టు లైనింగ్ చూసేసుకొని అది కూడా కట్ చేసేసుకోవడమే. సింపుల్గా కటింగ్ అయితే అయిపోతుందన్నమాట. సో ఏదైనా హెచ్చు తగ్గులు ఉన్నా కూడా మనం స్టిచ్ చేసిన తర్వాత తీసేసుకోవచ్చు, మ్యాక్సిమం రాదు. సో ఇలా తీసేసుకొని ఇక హ్యాండ్స్ వచ్చేసి నేను చిన్న హ్యాండ్స్ పెడుతున్నానండి. మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి హ్యాండ్స్ వచ్చేలాగా చూసేసుకొని చిన్న హ్యాండ్స్ మాత్రమే ఇస్తున్నాను. ఇది ఎందుకంటే చిన్నపిల్ల కదా, మరి హెవీ ఇచ్చినా కూడా బాగోదన్నమాట, దీనికి కుచ్చుకుంటాయి కదా అనేసి సింపుల్గా ఇలా హ్యాండ్ ఇచ్చేసాను. హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి కటింగ్ చేసేసుకోవడమే.
సో చిన్నపిల్లలకి ఈజీగా మనమే ఇంట్లో ఇలా స్టిచ్ చేసే వీడియో చూస్తూ మీరు కూడా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. కాకపోతే మనం ఫ్యాబ్రిక్ని ఏ డిజైన్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనే దానికి ఎక్కువ టైం పడుతుంది. దీనికైతే నేను చాలాసేపే ఆలోచించాను అనమాట. అంటే ఎలా చేయొచ్చు, డిజైన్ ఎలా చేసుకోవచ్చు అనేసి. నార్మల్ డిజైన్ ఐడియా వచ్చేస్తే జస్ట్ 10 మినిట్స్లో మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ముందైతే హ్యాండ్స్ని రివర్స్ చేసేస్తున్నాను అనమాట. ఇలాగ పై వైపు లైనింగ్ పెట్టేసి ఇలా రివర్స్ చేసేసుకున్నాము అని అంటే ఫినిషింగ్ వచ్చేస్తుంది సింపుల్గా. సో మిర్రర్ ఉంది కాబట్టి, మిర్రర్ అంటే ఇది రియల్ మిర్రర్ కాదండి, గ్లాస్ మిర్రర్ కాబట్టి ఈజీగానే ఉంటుందన్నమాట. మనకి ఎక్కడ సూది అది విరగడం అంటూ ఏమి ఉండదు. ఇలా తిప్పేసుకొని కొంచెం నీట్గా తిప్పేసుకుంటే గుచ్చుకోకుండా ఉంటుంది. 2 హ్యాండ్స్ ఇలా రెడీ చేసేసుకోవడమే, అంతే సింపుల్గా. ఇవి పక్కన పెట్టేసుకున్నాం పట్టేసి నెక్ కూడాను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి, నేను నెక్ ఆల్రెడీ కట్ చేశాను కదా, ఈ కట్ చేసిన ప్లేస్ వరకు ఒక స్టిచ్ వేసేసుకోవడమే. చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. తిప్పేటప్పుడు మిర్రరు నెక్ దగ్గర గుచ్చుకోకుండా ఉండేటట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఆ తర్వాత స్టిచ్ వేసుకున్న తర్వాత ఇదంతా కట్ చేసేసుకోండి. మిడిల్ పార్ట్లో అంతా కూడాను చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఈ టక్స్ అనేది మెయిన్ అండి. టక్స్ ఉన్నప్పుడే నీట్గా తిరుగుతుందన్నమాట. సో దేనికైనా, రౌండ్కైనా స్క్వేర్కైనా పర్ఫెక్ట్గా టక్స్ అయితే పెట్టుకోవాలి. టక్స్ కూడా మనం కటింగ్ మీద ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసాం కదా, దాని మీదకి వెళ్ళకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ రివర్స్ ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవడమే, అంతే సింపుల్గా అయిపోతుంది. పైపింగ్ వేసుకోవచ్చు, బట్ దీనికైతే పైపింగ్ ఫినిషింగ్ ఉండదు నీట్గా అనేసి నేను జస్ట్ ఇలా తిప్పేశాను అనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మిర్రర్ ఉంది కదా, స్టిచ్చింగ్ దగ్గర కొంచెం ఇబ్బంది. వీటికి నేను టక్స్ వేస్తున్నాను. చిన్నపిల్లలకి టక్స్ వేయాలని అనొచ్చు. చిన్న టక్స్ వేసుకుంటే బాగుంటుందండి, కొంచెం బాడీకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. 2 చిన్న టక్స్ వేసేసుకొని మిడిల్లో కట్ చేసుకున్నాను. ఎందుకనంటే ఇది హుక్స్ పట్టి కాజా పట్టి కోసం. సో హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఓ చిన్న ఫ్యాబ్రిక్ తీసేసుకొని, లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. రివర్స్ చేసేసుకొని హుక్స్ పట్టి ఎలా ఇదైతే హుక్స్ పట్టి అనమాట. ఇలా రివర్స్ చేసేసుకొని దగ్గరికి పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే, అంతేనండి. ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా మీరు చేసేసుకోవడమే, అంతే. ఇలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు కాజా పట్టీ చేసేసుకుందాం. కాజా పట్టీకి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా 2 యాడ్ చేసేసుకొని, మిర్రర్ లేకుండా నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే తీసుకున్నానండి. ఎందుకంటే మిర్రర్ ఉంటే మళ్ళీ అదంతా చిరాగ్గా ఉంటుంది అనమాట, ఎత్తుగా కూడా ఉంటుంది. సో ఇలాంటి చిన్న టిప్స్ ఏంటంటే మనకి మిర్రర్ అలాంటివి రాకుండా ఇలాంటి ప్లేస్ల్లో చూసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. ఇలా ఒక చిన్న టక్ ఇక్కడ ఇచ్చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది అనమాట. సో చిన్న టక్ వేసేసుకొని షోల్డర్ జాయింట్ చేసేసుకోవడమే. షోల్డర్ జాయింట్ చేసుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కూడా కొంచెం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకున్నాము అని అంటే ఇలాంటి మిర్రర్స్ కానీ ఏదన్నా వర్క్ వచ్చినప్పుడు పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. సో 2 వైపులా ఇలా మిర్రర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఓవర్లాక్ చేశానండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుందని. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పార్ట్ జాయిన్ చేసేద్దాం. హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఎప్పుడైనా కూడా ఇలా మిడిల్లో టక్ పెట్టుకుంటాం కదా, ఆ టక్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలండి. చివరి నుంచి స్టార్ట్ చేయకూడదు, మిడిల్లో నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకొని ఇంకోసారి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల షోల్డర్ జారడం అలాంటి ఏమీ ఉండదు. ఇది పెద్దవాళ్ళకైతే కంపల్సరీగా బ్లౌజెస్కి ఇలాగే చేసుకోవాలి. ఇక అలవాట్లో అలాగే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకు అది అలవాటు అయిపోయింది అనుకోండి, దేనికైనా అలాగే చేసేస్తూ ఉంటాం. సో ఇంకొక సైడ్ కూడా యాడ్ చేసేసుకొని దీనికి కూడా ఓవర్లాక్ చేసేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. సో ఓవర్లాక్ చేసుకున్న తర్వాత పాపకి ఎంత హ్యాండ్ అయితే ఉందో ఆ హ్యాండ్ వరకు మనం మెజర్ చేసేసుకొని ఇలాగ ఒక స్టిచ్ వేసేసుకోవడమే. సైడ్ అంతా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు నేను డబల్ గేరా కాదు కదా, సింగిల్ గేరా కాబట్టి ఒక సైడ్ అయితే యాడ్ చేసేసాను. ఆ తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మనం క్రాస్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని ఆ తర్వాత కింద ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది పెట్టి దాని మీద లైనింగ్ పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. అంతే అండి, సింపుల్గా డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది. సైడ్ చూసేసుకొని ఎంత లూజ్ కావాలో అంత లూజ్ చూసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవడమే.
అంతే, ఈజీగా రెడీ అయిపోతుంది డ్రెస్ అయితే. సింపుల్గా మీరు కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్లో ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకేమన్నా మోడల్ కావాలన్నా కూడా మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియో చేస్తాను మీకు ఏదన్నా కావాలి అంటే. అండ్ ఇక్కడ కింద ఫ్యాబ్రిక్ వచ్చేసి జిగ్జాగ్ చేయడానికి ఈ మిర్రర్స్ వచ్చాయి కాబట్టి కుదరదు. సో అందుకనేసి మిషన్ మీదే నేను ఫోల్డింగ్ చేసి వేసేస్తున్నాను అనమాట. ఇలాంటివి జిగ్జాగ్ చేసుకుంటే జిగ్జాగ్ సూదిపోతుంది, మనకు ఫినిషింగ్ కూడా పోతుంది అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది. ఇలా ఈజీగా మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి.